మనము ఈ విధంగా వస్తున్నారని భయపడిపోయి ఏదో విధంగా అభూత కల్పనలు సృష్టించి ఏదో విధంగా మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు ఎక్కడ అవినీతి జరగదంట, ఎక్కడ తప్పులు చేయలేదంట, ఎక్కడ నిజాయితీగానే పనిచేస్తున్నారంట, అవినీతితో పనిచేయలేదంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997 ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్, 2025లో టిఎస్సి అవకతవకలు. ఎక్కడబ్బా మీ పరిపాలనలో ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్కటైనా మంచిగా జరిగి ఉంటే కదా మీరు మంచిని చెప్పుకోవడానికి. మీ జీవితం మొత్తం అవకతవకలతో జరిగింది కాబట్టి మీరు అన్ని తప్పులే చేస్తారు. కాబట్టి గత పాలకులు గతంలో మీరు పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఆ విధంగా స్పందించిందో లేదో తెలియదు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎత్తి చూపిస్తున్నారు. కాబట్టి మీకు దడబుట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని చేతగాక వ్యక్తిగతంగా మీరు దాడులు చేసే కార్యక్రమాన్ని ఉదయం స్టార్ట్ చేసే సాయంత్రం వరకు చేస్తారు. ఆయన ప్రెస్ మీట్ పెడితేనే తట్టుకోలేక రాష్ట్రం మొత్తం వణికిపోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా తిట్టడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వచ్చే మీరు తట్టుకుంటారా? అందుకనే కదా మీరు ఆయన అసెంబ్లీకి వచ్చే ప్రజలందరికి పాపం చూసి చాలా రోజులైంది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు రారా ఇంకా? అదే సార్ వినండి సార్, కొంచెము అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఇలా చరిత్ర కడగను మొదలు పెడితే ఇంకా కుండలు కాబట్టి వీళ్ళు భయపడిపోయి ముందే బయట నుండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే స్థానమే టైమే మేము ఇస్తాము, ఆయనకు టైం ఎక్కువ ఇవ్వము అని చెప్పడంతో పాటు ఇంకొందరు ఏమంటారంటే ఆయన ఎమ్మెల్యేనే కదా, పులివెందులకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే చెప్పమనండి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చెప్పడానికి ఆయన రాష్ట్ర నాయకుడు కాదు కదా, ఆయన ఎమ్మెల్యేనే కదా అని చెప్పే స్థాయిలో వీళ్ళు దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఎట్లుంటుంది అనడానికే ఇది నిదర్శనంగా చెప్తున్నాం. ఇక టీచర్ పోస్ట్ కి సంబంధించి పదే ఎందుకు మీరు లోకేష్ గారిని టార్గెట్ పెట్టారు, ఎందుకు పెట్టారు అంటున్నారు. మేము టీచర్ పోస్టులు అవకతవకలు జరిగినాయని చెప్పిన తర్వాత మీరు జరగలేదని చెప్పడంతో పాటు మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థులు ఎవరెవరు ఎగ్జామ్ రాసి అక్కడ ఇబ్బంది పడ్డారో, ఎవరెవరు నష్టపోయినారో, ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళ ద్వారా మీడియా ద్వారా బ్రహ్మాండంగా బయటకు చెప్పినారు. దానికి సంబంధించినటువంటి సమస్యను మీరు పరిష్కరించాల్సిన మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్ చేశాను అంటారు, కానీ మీకు ప్రజా సమస్యలు వాటి పరిష్కారం ఇంపార్టెంటా లేదంటే ఈ పదవులు లాంటి ఇంపార్టెంటా? ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటండి తప్పే ఉంది? పులివెందులు ఎమ్మెల్యే గారు, ఆయన అద్భుతమైన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడాలి కదా సార్, కాదంటారా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినారు, ఆయనకు కావాల్సినంతసేపు మాట్లాడినా నేను ఒక్క మాట మాట్లాడలే. ఇప్పుడు మళ్ళీ నేను మొదలు పెడతాను అంటే సేమ్ పొజిషన్ సోదరా, సేమ్ పొజిషన్. 11 మంది మేము ఉన్నాం కాబట్టి 164 మంది మీరు ఉన్నారు కాబట్టి రాబందుల్లాగా ఇట్లా పీక్ తిన్న ఇష్టం వచ్చినట్టు సబ్జెక్టును బయటికి పోనీయకుండా డైవర్ట్ చేయడానికి మీరు కాస్తున్న ఉద్దేశంలో భాగం ఒకటైతే మీరు టైం ఇవ్వని చెప్పి ముందే మీ స్పీకర్లతో పాటు మీ మినిస్టర్లతో పాటు మీ చెప్తున్నారు కదా. మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వచ్చారు అసెంబ్లీకి? ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మీరే మాట్లాడండి, ఫీల్ అవ్వమాకండి. ఏమంటున్నా మీరు మాట్లాడే టైంలో నేను అడ్డం రాలేదు, మాట్లాడుకోండి అంటున్నా. కానీ రాసుకో సార్, మళ్ళీ మాట్లాడితే ఎవరుతున్నారు రాసుకో బ్రహ్మాండంగా. ఒక క్వశ్చన్ కాబట్టి 10 క్వశ్చన్ రాసుకో, టైం ఇస్తాను మాట్లాడు. ఎవరుతున్నారు మా చెల్లెలో కృష్ణవేణ ముందు రెడీగా కాసుకోండి, అంతా సిద్ధం పెట్టుకోండి, ఎప్పుడు బాణం విడుస్తామని నాకు టైం అదే మాట్లాడాలి కదా. కాబట్టి ఈ విధంగా మీరు అట్టర్ క్లాప్ అయినారు కాబట్టి ఎడ్యుకేషన్ దాంట్లో డిఎస్సిలో మీరు ముందు చేయడమే పెద్ద తప్పు చెప్పినారు. 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటిస్తాం 60,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి,
5 లక్షలు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు బీఈడీ చేసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని చెప్తానే జనం అంతా ఏమనుకున్నారు, ఈ టీచర్ పోస్ట్ ఎదురు చూసే వాళ్ళంతా అబ్బా మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు బాబు వచ్చే జాబ్ వచ్చింది, బాబు వచ్చే జాబ్ వచ్చింది అని ఊదరగొట్టారు కదా. మొత్తం పోస్ట్ అన్ని రిలీజ్ చేస్తాము. ఈ రిలీజ్ అయినప్పుడు మేము అందరం ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు టీచర్లుగా కూర్చుంటామనే ఆలోచన వాళ్ళు పెట్టుకున్న తర్వాత వీళ్ళు చేసింది కేవలం 10,000 పోస్టులు. అంటే 6,000 అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినారు, నోటిఫికేషన్ ఇచ్చినారు. మీకు తెలిసిన లేదు, నోటిఫికేషన్ 6,000కు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2.5 సంవత్సరాలు ఉంది కదా సార్, చేస్తారేమోలే, కంగారు పడకండి. ముందు సార్ అదే 16,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. 16,000 నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్నికల సంతకం పెట్టారు. ఏమని మేము ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి రిలీజ్ చేస్తామని. ఈ బొద్దుడికంగా అవకతవకలు, అన్యాయాలు, మోసాలు, టక్కర్లు రాసిన వాళ్ళంటి జీవితాలు దెబ్బతీయడం. దాదాపు 1,00,000 మంది ఎగ్జామ్ రాసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈ రోజు ఇబ్బందులకరమైనటువంటి సందర్భం కల్పించి మళ్ళీ మేము నిజాయితీగా చేసినాం, మేము బాగా చేసినాం, మేము చాలా కరెక్ట్ గా చేసినామని జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ నుండి ఆ పక్కన ఖమ్మం జిల్లాలో ఏదో సాధించుకొని వచ్చినారని చెప్పిన విద్యార్థులకు వాళ్ళకి తీసుకుపోయి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు వీళ్ళు కావాల్సినటువంటి ఫేక్ సర్టిఫికేట్లన్నీ పెట్టి వీళ్ళు ఈ స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు, ఈ స్పోర్ట్స్ లో వచ్చిన వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాను 3% పెంచి ఆ ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పేపర్లు అప్లోడ్ చేయడానికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మరి ఇంత దారుణంగా దరిద్రంగా. సరే సార్, మీ ఆరోపణలు ఉన్నాయి. అసలు లోకేష్ గారిని మీరు రాజీనామా చేయమంటున్నారు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే మంగళగిరిలో మీ వైసీపీ పార్టీ అసలు అభ్యర్థి ఉంటాడా, గెలవగలుగుతారా? ఇదంతా కేవలం నారా లోకేష్ గారికి ఇంకా డబుల్ బూస్ట్ ఇస్తున్నారు వైసీపీ పార్టీ అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమంటారు? మీరు వాపును చూసి బలం అనుకుంటున్నారు, దెబ్బ తగిలితే వాపు వచ్చింది, ఆ వాపు ఇది ఎంతలో పలిచినాడు అని అనుకుంటున్నారు. అది వాపే, బలం కాదు. వాళ్ళ స్వశక్తితో గెలిచినటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళ సొంతంగా ఓట్లేసి ఇచ్చుకొని గెలిపించుకున్నటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళ బూటకాలు, వీళ్ళ నాటకాలు, వీళ్ళ ఎన్నికల కమిషన్లు, వీళ్ళ పార్టీలు, వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలు ఇష్టం వచ్చినటువంటి దుష్ప్రచారం చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మేము జనంలోకి తీసుకుపోలేకపోతే వీళ్ళందరినీ కలిపి ఎన్నికల కమిషన్ తో పాటు ముందుకు వస్తే వీళ్ళు గెలిచినారు. సార్ మీరేమన్నా స్వశక్తితో గెలిచినారు, లోకేష్ గారు బ్రహ్మాండంగా పోరాటాలు చేసినారు, ప్రేమపడుతున్నారేమో. ఆయన లీడర్షిప్ చూసి జనం ఓటేసి గెలిపించలేదు సార్, ఆయన వేరే రకంగా గెలిపించుకున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోయినారు. 10,000 ఓటుకు అక్కడ ఇచ్చింది కూడా 10,000 ఉంటే ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ. ప్రజల్లో అనుకుంటున్నారు 2019లో కేంద్రం సపోర్ట్ లేకుండానే మీరు 151 తెచ్చుకున్నారా? ప్రజల్లో నేను అడగట్లేదు, ప్రజలు అడుగుతున్నారు కొంతమంది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా చెప్పమనండి, రైట్? వీళ్ళ కేసీఆర్ ఉన్నారు కదా మరి సపోర్ట్, వీళ్ళు కేసీఆర్, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి 2009లో ఎన్నికలు వచ్చినారు. ఆ రోజు వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎందుకు గెలిచలేకపోయినారు మరి రాజశేఖర రెడ్డి గారితో? ఈ రోజు మీరు కూడా లక్ష్మీనాథ్ గారు బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతిసారి మీరేమంటున్నారంటే 2019లో ఎన్నికల కమిషన్ మీకు సపోర్ట్ చేయకుండా మీరు ఈవీఎం లేకుండా తీసుకున్నారో ప్రజలు అంటున్నారని మీ నోట్లో నుండి మీరు అంటున్నారు. బయట టాక్ వస్తుంది, బయట దానిలో వాస్తవం ఉందా? మాట్లాడితే ఈవీఎంలు తేడా అనే మీరు 19లో మీరు ఈవీఎంలు తేడాతో గెలిచారా అని అడిగా, నేను స్టేట్మెంట్ ఇవ్వాల. అదే మీరు అడిగిన క్వశ్చన్ నాకు డెప్త్ అర్థమవుతుంది, అర్థం కానంత తిక్కునేం కాదు, నాకు తెలుసు, చెప్తుంటున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మీకు తెలిసి నాకు తెలిసి మన కొత్తగా ఎన్నికల కమిషన్ గా అయినటువంటి వ్యక్తి అమిత్ షా గారి కాళ్ళ దగ్గర ముక్కుతున్నారని రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం స్క్రోల్ దాన్ని చూపించడం జరిగింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మామూలుగా సుప్రీంకోర్టు జడ్జితో పాటు, ప్రతిపక్ష నాయకులతో పాటు, ప్రధానమంత్రితో పాటు అందరూ కలిసి ఎన్నికల కమిషన్ ఎంచుకోవాలా. దీని మీద మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా చేశారో మీరు కూడా ఎన్నికల కమిషన్ వైసీపీ బీజేపీ పాదాల చెందుతుందని ఒక ధర్నా చేయొచ్చు కదా, మీరు వెళ్ళి చేస్తారా?
జరిగినటువంటి అవకతవకలు ఎందుకు సార్ బ్రహ్మాండంగా పార్లమెంట్ ఢిల్లీ కన్నా ఓటేయాలి ఇక్కడ మించి చేసినాం, మీకు అది తెలియదేమో. ఢిల్లీ కన్నా మించి చేసినాం. మా స్థాయి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా స్థాయి. మేము వాళ్ళలాగా జాతీయ ఏంటి సార్? పార్టీలు, జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన ప్రధానమంత్రి అధ్యక్షులు, అవుతారు, కేంద్రానికి మేము రాష్ట్రంలో ప్రధానమంత్రులు మేమే రైట్, నియమిస్తాం. రైట్. కేంద్రంలో మళ్ళీ మేమే ఇస్తా సార్. ప్రధానమంత్రులు, కేంద్రంలో మేమే రాష్ట్రపతులను, రైట్, రైట్. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్రంలో రైట్, ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ మేమే నియమించినామని మేము ఎప్పుడు చెప్పుకోలేదు కదా. మేము ఎప్పుడు సరే చెప్పుకోలేదు సార్, కదా. నేను మా అడిగిన పక్కన దానికి ఉన్న చెప్పండి సార్, ప్రధానమంత్రి అభ్యర్థి గురించి మేము ఎప్పుడు చెప్పండి. చెప్తే తింటాడని మేము ఎప్పుడు లోకేష్ గారి చెప్పుకోలేదు మీద కదా. మా లోకేష్ స్థాయి గారి మీద ఆంధ్రప్రదేశ్. మంగళగిరిలో ఈ రోజున ఆయనకున్న పాజిటివ్ వేవ్కి, పాజిటివ్ వైబ్కి జంజీ ఒక యువ నాయకుడిగా చూస్తున్నారట. మరి ఆయనకి మీకు తగ్గ నాయకుడు అసలు మీకు ఉన్నారా మంగళగిరిలో అభ్యర్థి? జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ మీద పోటీ చేసి గెలుస్తారా పోనీ ఈ ఉప ఎన్నిక వస్తే? అదే వాళ్ళకు లేని ఆలోచన మీకు వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రాంతమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలిచమని. లోకేష్ ఎంత అయ్యా? లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసేవాడు గెలిచాడు లోకేష్ మీద. భలే వాళ్ళు మీరు బాగా చెప్తున్నారే. లోకేష్ అంట, లోకేష్ లీడర్ అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళేదో ఆయన ఎమ్మెల్సీగా చేసి, మంత్రిని చేసి, ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ లో నుండి మళ్ళీ మసాజ్ చేసి, మొత్తం మంచినంత బాడీ షేప్ చేసి ఆయన లీడర్ ని తీసుకొచ్చి పెట్టి, ఆ తర్వాత ఆయన చేసి ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచాడు. అబ్బా ఎక్కడ సార్ మరి ఇంత దారుణంగా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు? నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేసినా కాశ్మీర్ లో, ఆడ కాశీలో గెలిచి వచ్చాడు. ఎందుకంటే అంత స్థానం ఉన్నటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. అయ్యా, రాష్ట్రంలో ఒక సీటు గెలుచుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక నాయకుడు, ఇంకొక నాయకుడు ప్రతిపక్ష స్థానం కూడా రాని పరిస్థితిలో ఉంటే, ముగ్గురు కలిస్తే ఆ తర్వాత ఇంకెవరినో పట్టుకుంటే, ఆ తర్వాత ఏదేదో చేస్తే వాళ్ళు గెలిచినారు. వాళ్ళని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అంట. 5,45,000 మెజార్టీతో రాష్ట్రం, దేశం అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎంపీగా గెలిచినటువంటి మగాడు, మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో వేసినాయంట సార్. కిందులు పడి తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు కాదు చేసి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా గెలిచినదంతా రాజశేఖర్ రెడ్డి గారి హవా. 480 సీట్లు వచ్చాయి. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారండి అప్పుడు. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు హవా రాష్ట్రంలో ఎప్పటికీ ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయ చరిత్ర ఉన్నంత వరకు రైట్ మోహన్ రెడ్డి గారు. Yes, yes. Yes, ఇంకొక ఇస్తున్నారు. ఈ రోజు Yes, రాష్ట్రంలో yes. పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు ఎవరు తీయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జీవితం Right, మోహన్ రెడ్డి గారు. Yes, మళ్ళీ ఇస్తాను సార్. పోలికెన్నిలను Yes, yes. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఓకే. ఉంటుంది. ఓకే, రాజశేఖర మీ రెడ్డి అభిప్రాయం గారికి, చంద్రబాబు అర్థమైంది. నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజీనామా లోకేష్ చేయాలి గారికి పోల్చుకుంటే విద్యాశాఖ మంత్రి అని మీరు అడుగుతున్నా, దానికి కారణం కూడా అర్థమైంది. కానీ ఎవరు పోటీ చేస్తారన్న దానికి మీ దగ్గర కూడా క్లారిటీ